ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఆగని భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా చోట్ల పొంగి పొర్లుతున్న వాగుల కారణంగా అనేక ఊళ్లకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఏజెన్సీ ప్రాంతాలకు జలగండం ముంచుకొచ్చింది. కొమరంభీం జిల్లాతో పాటు ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వంతెనల నిర్మాణం జరగకపోవడంతో వర్షాకాలంలో పొలాలకు కూడా వెళ్లలేకపోతున్న దుస్థితిలో రైతులు ఉన్నారు. కొమరంభీం జిల్లా చింతలమానపల్లి మండలంలో దిందా గ్రామం వానాకాలంలో కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దట్టమైన అటవీ ప్రాంతం కావటం, ఒకవైపు ప్రాణహిత నది, రెండు వైపులా వాగులు ఉండడంతో వర్షం పడిందంటే చాలు వరద ఉధృతి ముంచెత్తుతోంది. వర్షాకాలంలో చుట్టూ నీరు నిలిచి ద్వీపంలా మారినప్పుడు 10 రోజులైనా పొలిమేర దాటే పరిస్థితి ఉండదు. వాగు దాటలేకపోవడం 3000 మంది ప్రజలకు శాపంగా మారుతోంది. వాగు దాటితేనే ఈ గ్రామస్తులకు వైద్య సౌకర్యం అందుతుంది. ఇంతకుముందు నాటు పడవల సహాయంతో వాగు దాటేవారు. కానీ పోలీసులు, అధికారులు ముందు జాగ్రత్తల పేరుతో పడవలు నిలిపివేశారు. హెల్త్ సెంటర్ ఉన్నా వర్షాలు పడితే సిబ్బంది రారు. టీచర్ల పరిస్థితి కూడా అంతే. వర్షాకాలం వచ్చిందంటే వాగుదాకా వచ్చి వెనుతిరిగి వెళ్లిపోతారు. హై లెవెల్ బ్రిడ్జ్ మంజూరైనా కట్టలేదన్నది స్థానికుల ఆరోపణ. మా గ్రామానికి ఉన్న కష్టం దేనికి లేదు. మేము అన్ని రంగాలుగా నష్టపోతాం. విద్యా రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మేము టైంకు నాట్లు వేయలేకపోతాం. మాకు ఇక్కడికి వెళ్ళి మూడు గ్రామాలలో మాకు పంట చేనులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. మేము టైంకు వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం. కేవలం ఈ బ్రిడ్జి శంకనే మాకు ఎటు తిరిగి క్లియరెన్స్ రావాలి, బ్రిడ్జి కావాలి. మా గతంలో ఈ రోడ్లు అయినాయి, ఈ బ్రిడ్జీలు అయినాయి. గతంలో ఎట్లా ఫారెస్ట్ వాళ్ళు ఆపలేదు మాకు తెలియదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం జైహింద్పూర్లో పరిస్థితి ఇది. వరద ఉధృతిలో విద్యార్థులను ఇంటికి చేర్చే పని అక్కడి ఉపాధ్యాయుడిదే అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంతోష్ అనే టీచర్ సుమారు 30 మంది పిల్లల్ని ఇలాగే వాగు దాటించడం ఎవరో వీడియో తీశారు. తమ గ్రామానికి హై లెవెల్ వంతెన నిర్మించాలని ఆ ఊరి జనం ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో వర్షాల వల్ల రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో అక్కడి యువకులు రోడ్డు మీదనే వరి నాట్లు వేసి నిరసన తెలియజేశారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కుబీర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం బురదమయం కావడంతో అక్కడి వారు కూడా వరి నాట్లు వేసి స్థానిక ఆరోగ్య వైద్య అధికారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సంవత్సరము వరద నీటితో నిండుకొని ఉంటున్నది. ఈరోజు మెడికల్ ఆఫీసర్ అయినటువంటి మేడం గారికి మేము ఒక వినతి పత్రం అందిస్తున్నాము. లేదా పై అధికారులకు చెప్పి ఏ విధంగా కానీ రోగులకు నడిచేటట్టు, రోగులు ఆసుపత్రికి వచ్చేటట్టు చూయించుకునేటట్టు చేయాలని, వచ్చిన ఒక రోగి వచ్చేటటువంటి వాడు జారిపడితే ఆ రోగం ఎటుపోతుంది కానీ ఇంకో రోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మానవతా దృక్పథం. ఇలా ఉంటే వరద బాధల్లోనూ చేపలు కొంత ఆనందం పంచుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల కరత్వాడ ప్రాజెక్ట్ అలుగు మీద నుంచి వరద నీరు పారడంతో ఆ వరద నీటితో పాటు పెద్ద పెద్ద చేపలు అలుగు మీద నుంచి కింద పడుతున్నాయి. దీంతో వందలాది మంది ఆ ప్రాజెక్టు దగ్గర చేపలు పట్టడానికి ఎగబడ్డారు.